ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్ సమ్మె 6వ రోజుకు చేరింది. అనారోగ్యం పాలై చేతిలో చిల్లిగవ్వలేక ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే ధైర్యంతో హాస్పిటల్స్కి వెళ్తున్న పేద మధ్యతరగతి రోగులకు సేవలు ఆపేశాం అనే మాటలు శరాఘాతాల తగులుతున్నాయి. ఫలితంగా వారు దినదిన గండంగా బ్రతుకులీడుస్తున్నారు. చికిత్స అందక అల్లాడిపోతున్నారు. రేపో మాపో సేవలు అందుబాటులోకి వస్తాయేమో అనే ఆశతో ఆసుపత్రుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. కొందరు అత్యవసర పరిస్థితుల్లో మరో దారి లేక అప్పు సొప్పు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి, అప్పుల పాలవుతున్నాయి. అయినప్పటికీ కూటమి సర్కారులో ఎలాంటి చలనం లేదు. రైట్, సమ్మెపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యి ఇప్పటికీ 6 రోజులు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి చలనం కనిపించట్లేదు. ఏంటి అక్కడ పరిస్థితి? పేదలు, మధ్యతరగతి వర్గాలు, ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం? అప్డేట్స్ చెప్పండి. హరి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె ప్రారంభించి నేటికి 6 రోజులు గడుస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. నెట్వర్క్ హాస్పిటల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర చికిత్సలకి ఆరోగ్యశ్రీ కార్డు పనికి రాకపోవడం, అక్కడ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మెలో ఉండడంతో వాళ్ళంతా కూడా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ఉందనే చెప్పాలి. మరొక పక్క నెట్వర్క్ ఆసుపత్రులు బకాయిలు 3,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటూ ఆందోళన చేసిన ప్రభుత్వం స్పందన లేదు. ఈ రోజు అంటే సోమవారం మాట్లాడతామంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న సౌరవ్ గౌరవ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్కి ఒక మాట ఇచ్చారు. ఈ రోజుకి దాదాపు 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామంటూ చెప్పారు. అయితే ఆ సమ్మె విరమించి వైద్య సేవలు కొనసాగించాలని కోరారు. కానీ మా అకౌంట్లో డబ్బులు పడితేనే మేము సమ్మెను విరమిస్తాము, లేకపోతే సమ్మెను విరమించే ప్రసక్తి లేదంటూ కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చిపోయి. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు సమ్మె చేసిన సందర్భంలో ప్రతిసారి హామీ ఇచ్చారు, కానీ ₹1 కూడా విడుదల చేయలేదు. 2025లో అక్టోబర్లో సమ్మె చేసిన సందర్భంలో కూడా 1 టైం సెటిల్మెంట్ చేస్తాము, డిసెంబర్ నాటికల్లా మొత్తం ఉన్న బకాయిని విడుదల చేస్తామని చెప్పారు. డిసెంబర్ దాటి ఇప్పుడు మార్చి పూర్తయి ఏప్రిల్లో కూడా వచ్చారు, కానీ ₹1 కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తిరిగి వాళ్ళు సమ్మె బాట పట్టిన పరిస్థితి. ప్రభుత్వం మీద తమకి నమ్మకం లేదంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే చెబుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయా లేదా అనేది అయితే కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఈ రోజు అసోసియేషన్ సంబంధించిన సభ్యులంతా కూడా జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం కనుక చెప్పిన విధంగా, ఎందుకంటే ఆ రోజు చెప్పిన దాంట్లో 1,000 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేస్తామన్నారు. ఒకవేళ విడుదల చేయకపోతే కనుక ఖచ్చితంగా తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా అసోసియేషన్ నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే మనం ఉందని చెప్పాలి. ఈ నెట్వర్క్ హాస్పిటల్ సమ్మెతో మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైద్యం పూర్తిగా పడకేసింది. అత్యవసర వైద్యానికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉందన్న ఒక భరోసా ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొందనే చెప్పాలి. హరి, రైట్ సురేందర్.